అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. పిల్లలు, మొన్న బాలరాముని ప్రతిష్ఠించారు కదా, చూసారా ఎంత బాగున్నారో కదా రాముల వారు. ఆ అయోధ్యని పూర్వం దశరథ మహారాజు పరిపాలించేవారన్నమాట. దశరథ మహారాజు ఎప్పుడూ సత్యమును మాత్రమే మాట్లాడేవాళ్ళు, అసత్యం ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదన్నమాట. ఎంత గొప్పగా పరిపాలించేవారు అంటే, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ధర్మం తప్పకుండా ఉండాలని ఎప్పుడూ ఆయన అనుకుంటూనే ఉండేవారు. ఆయన రాజ్యంలో దొంగలు కానీ, నాస్తికులు కానీ, నాస్తికులంటే దేవుణ్ణి కొలవకుండా దేవుడు లేడు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదనమాట. అందరూ మంచి ప్రవర్తనని కలిగి ఉండేవాళ్ళు. ఎందుకంటే దశరథ మహారాజు కూడా అంత మంచి ప్రవర్తనని కలిగి ఉన్నారు కాబట్టే ఆయన పరిపాలించే ఆ రాజ్యంలో కూడా అంత మంచి వాళ్ళే ఉన్నారన్నమాట. అలాంటి దశరథ మహారాజుకి 8 మంది మంత్రులు ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు అని 8 మంది మంత్రులు. వీళ్ళందరూ ఎంత గుణవంతులో, మంచి నేర్పుగా ఉండేవాళ్ళనమాట. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఠక్ మని దాన్ని తీర్చేసేవారనమాట. అంత గొప్పవాళ్ళు. వీళ్ళే కాకుండా ఈ దశరథ మహారాజు దగ్గర వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు కూడా ఉండేవాళ్ళనమాట. దశరథ మహారాజు ఎంత గొప్పవారో. అయినా సరే పాపం దశరథ మహారాజుకి చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగలేదు. అయ్యో పిల్లలు లేరే అని చెప్పి దశరథ మహారాజు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారనమాట. అప్పుడేమనుకుంటారు అంటే, సంతానం కలగాలి అంటే అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. వెంటనే మంత్రులందరినీ పిలుస్తారు, గురువులని, పురోహితులని అందరూ పిలుస్తారు. వాళ్ళతో అన్నీ మాట్లాడతారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, మహారాజా, మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమే, మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది, మీరు వెంటనే అశ్వమేధ యాగం చెయ్యండి అని చెప్తారనమాట. సరే, మరి యాగం చేయాలి అంటే బోలెడన్ని ఏర్పాట్లు కావాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ చేయమని చెప్తారు. ఈలోపు సుమంతుడు ఏం చెప్తాడు అంటే, ఈ దశరథ మహారాజు మంత్రి అన్నమాట. అయితే ఆయన ఏమంటారంటే, పూర్వం మీకు సంతానం కలిగే విషయం గురించి సనత్ కుమారుడు ఇతర ఋషులతో చెప్తూ ఉంటే నేను విన్నాను అని చెప్పి ఆ విషయాన్ని చెప్తారనమాట. చెప్తూ కశ్యప మహర్షికి విభాండుకుడు అనే ఒక కొడుకున్నాడు. ఆయన కొడుకు పేరు ఋష్యశృంగుడు అనమాట. ఈ ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం వస్తుందన్నమాట. అంటే ఆయన అడుగు పెట్టిన చోట ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. కానీ ఈ ఋష్యశృంగుణ్ణి విభాండక మహర్షి ఎలా పెంచారు అంటే, అరణ్యం తప్ప ఇంకో ప్రపంచం తెలియదనమాట. అంటే ఆ అరణ్యంలో ఆయనకి తెలిసింది విభాండక మహర్షి, అంటే ఎవరిని చూడలేదు ఈ ఋష్యశృంగ మహర్షి కూడా. బయట ప్రపంచం అనేది ఈ ఋష్యశృంగుడికి తెలియలేదు. అదే సమయంలో రోమపాదుడు అనే రాజు అంగదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా గొప్పవాడే, కానీ ధర్మాన్ని తప్పి నడిచాడు. అలా ధర్మాన్ని తప్పటం వల్ల ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చేసింది. చూసారా, మన దగ్గర ఎంత బలం ఉన్నా, మన దగ్గర ఎంత డబ్బున్నా, ధర్మం తప్పితే మనకి ఏదో విధంగా బాధ కలుగుతుందన్నమాట. మరి కరువు వచ్చేసింది కదా, మరి ఎలాగా? అందరూ తినడానికి ఏమీ లేకుండా బాధపడుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడు అంటే, రోమపాద మహర్షి ఆ రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులను పిలుస్తారనమాట. పిలిచి, మీకు ధర్మం అంతా తెలుసు కదా, ఈ అనావృష్టి పోవాలి అంటే ఏం చెయ్యాలి? నా అధర్మ ప్రవర్తన వల్ల కలిగింది కదా ఇది, ఈ పాపం పోవాలి, మంచి ఉపాయం చెప్పండి అని చెప్పి అడుగుతారు. అడిగితే వెంటనే వాళ్ళు అంటారు, సరే మేము ఉపాయం చెప్తాము, ఒకే ఒక్క ఉపాయం ఉంది. అదేంటి అంటే, విభాండకుడి కుమారుడు ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు, ఆయన్ని పిలు, ఆయనకి నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి, ఈ అనావృష్టి అంతా పోతుంది. కానీ ఒకడు గుర్తుపెట్టుకో, ఋష్యశృంగుడు అంత సులభంగా ఇక్కడికి రాడు అని చెప్పి చెప్తారు.
మరి ఎలాగా ఋష్యశృంగుడిని రాజ్యానికి రప్పించటం? ఋష్యశృంగుడు అడవిలోనే ఉండేవారు కదా, మరి బయట ప్రపంచం ఆయనకి తెలియదు కదా. అందుకని ఒక ప్లాన్ వేశాడనమాట రోమపాదుడు. మంత్రులందరినీ పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఋష్యశృంగుడిని తీసుకురండి అంటారు. అలా వచ్చేస్తారా ఋష్యశృంగ మహర్షి? రారు కదా. అప్పుడు వాళ్ళు అంటారు, బాబోయ్ మేము వెళ్ళం, విభాండక మహర్షికి చాలా కోపం, మేము వెళ్ళం, మమ్మల్ని శపిస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, మేము వెళ్ళము అని చెప్తారనమాట. అప్పుడు ఈ ఋష్యశృంగ మహర్షిని ఎలా తీసుకురావాలో మీరే ఒక ఉపాయం చెప్పండి అని చెప్పి అంటారు. అప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడున్న వాళ్ళు, ఓ పని చెయ్యండి, అక్కడికి అందమైన స్త్రీలను నృత్యం చేయటానికి పంపించండి అని చెప్తారన్నమాట. మనం పురాణాల్లో చదువుకుంటాం కదా, మహర్షులు తపస్సు చేసుకుంటే ఊర్వశి, రంభ, మేనక వాళ్ళు వచ్చి ఆ తపస్సును చెడగొట్టేస్తారు కదా. సినిమాల్లో కూడా మనం చూసాం కదా. అలాగే ఈ ఋష్యశృంగ మహర్షిని తీసుకురావాలి అంటే అందమైన స్త్రీలను అక్కడికి పంపించండి, పంపిస్తే వాళ్ళు అక్కడ నృత్యం చేస్తే ఈ ఋష్యశృంగుడు మన రాజ్యానికి వస్తాడు అని చెప్పి చెప్తారనమాట. వెంటనే రోమపాదుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో అలా ఈ ఋష్యశృంగ మహర్షిని రాజ్యానికి రప్పించుకోవాలని అనుకుంటాడు. అనుకుని ప్లాన్ వేసి వీళ్ళందరినీ ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి పంపిస్తారనమాట. అంటే అరణ్యంలోకి పంపిస్తారనమాట. అరణ్యంలోకి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఋష్యశృంగ మహర్షి ఎప్పుడు తను పుట్టిన దగ్గర నుంచి తండ్రిని మాత్రమే చూశాడు, ఇంకెవరిని చూడలేదు కదా. అందుకని అక్కడ వచ్చిన వాళ్ళందరినీ అలా కళ్ళు పెట్టుకుని చూస్తారనమాట. ఎవరబ్బా వీళ్ళెవరో ఎక్కడి నుంచో వచ్చారు, అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అలా చూస్తున్నారనమాట. అలా చూస్తూ ఉంటే ఆ అందమైన స్త్రీలు ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వస్తారు. వీళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, విభాండక మహర్షి ఆశ్రమంలో లేనప్పుడు వస్తారనమాట. ఎందుకంటే విభాండక మహర్షికి కోపం ఎక్కువ కదా, ఆయన ఉన్నప్పుడు వెళ్ళారనుకో మీకు శాపం ఇస్తున్నాను అంటారు కదా. అందుకని విభాండక మహర్షి ఆశ్రమంలో లేనప్పుడే వీళ్ళు కూడా ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్తారు. నిద్ర వచ్చేస్తోంది కదా, మరి ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందామా? ఇంక బజ్జిందామా?